హాయ్లాండ్లో దిద్దేందుకు ₹1,00,00,000 ఖర్చయిందంటూ ప్రభుత్వం తరపున వాదన వినిపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి డీజీపీ కావాల్సిన ఆయన్ని తొక్కిపెట్టడం కోసం జరిగినటువంటి లేదా జగన్కి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆయన దెబ్బ కొట్టడానికి జరిగినటువంటి ప్లానే ఏపీపీఎస్సీని అడ్డం పెట్టి దెబ్బతీయడం. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్ల మీద శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిసినాయి. నేపథ్యంలో తీర్పు రిజర్వ్ చేస్తున్న ధర్మాసనం ప్రకటించింది. ఇరుపక్షాలు ఎవరైనా రాతపూర్వక వాదనలు దాఖలు చేయాలనుకుంటే సోమవారంలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పట్టుదేవన్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించింది. అయితే మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నప్పటి విచారణలో న్యాయమూర్తి నిర్ధారించారు. దీంతో 2022 మే 26న ఇచ్చిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అర్హుల జాబితాని హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేశారు. తాజాగా మెయిన్స్ నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేయాలని 2024 మార్చి 13 తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు అప్పీల్ చేశారు. మరికొందరు సింగిల్ జడ్జి తీర్పులను కొంత భాగం మీద అభ్యంతరం వ్యక్తం చేసి పిటిషన్ వేశారు. ఈ అప్పీళ్ల మీద హైకోర్టు తుది విచారణ ప్రారంభించింది. గురువారం ప్రారంభమైన వాదనలు శుక్రవారం కొనసాగినాయి. ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాదులు జంజాల రవిశంకర్, కేఎస్ మూర్తి, న్యాయవాదులు జొన్నలగడ్డ సుధీర్, షేక్ సలీం వాదనలు వినిపించారు. డిజిటల్ విధానంలో జరిగిన మూల్యాంకనం ఎంపికైన అభ్యర్థుల్లో 62% మంది తదుపరి జరిపిన మాన్యువల్ మూల్యాంకనం ఎంపిక కాలేదన్నారు. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ నష్టపోయారని చెప్పారు. డిజిటల్ మూల్యాంకనం ఎంపిక కాని అభ్యర్థులు మాన్యువల్ మూల్యాంకనంలో మంచి పోస్టులు పొందారని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేసేందుకు జవాబు పత్రాన్ని హాయ్లాండ్కి తరలించారని, మాన్యువల్ మూల్యాంకనాన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీకి అప్పగించారని తెలిపారు. అయితే ఇలా ఇవ్వడాన్ని ఏపీపీఎస్సీలో ఉన్న సభ్యుడు వ్యతిరేకించారన్నారు. అభ్యంతరాలను అప్పుడు ఏపీపీఎస్సీ కార్యదర్శి పట్టించుకోలేదని, స్ట్రాంగ్ రూమ్ నుండి జవాబు పత్రాలను హాయ్లాండ్కి తరలించడం అనుమానించాల్సిన విషయమని వివరించారు. 2020 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్య హాయ్లాండ్లో మూల్యాంకనం జరిగిందని, దీనికి గాను అదనంగా బార్ కోడ్లు, ఓఎంఆర్ షీట్లు, కంట్రోల్ బండిల్స్ని ప్రింట్ చేయించారని తెలిపారు. అయితే ఆ ఫలితాలను ప్రకటించలేదన్నారు. హాయ్లాండ్లో మూల్యాంకనం కోసం మొత్తం 1.19 కోట్లు ఖర్చు చేశారు. డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకనం కొద్ది శాతం మాత్రం వ్యత్యాసం ఉందని, త్వరలో ఫలితాలు ప్రకటిస్తామని అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రకటించారు. వీటన్నిటిని పరిశీలిస్తే హాయ్లాండ్ వేదికగా పేపర్లు దిద్దారనేది స్పష్టమవుతుంది. కొన్ని జవాబు పత్రాలు 2 చేతి రాతలు ఉన్న వ్యవహారం మీద దర్యాప్తు కమిటీ ఏం తేల్చిందో స్పష్టత లేదు. మెయిన్స్ రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టు రిటర్న్ న్యాయమూర్తి లేదా సిబిఐ లేదా ఏదైనా స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయించాలని నిర్ణయానికి వస్తే అధికారులు వివిధ హోదాల్లో ఉన్న అభ్యర్థుల్ని ఆ స్థానాల నుండి తొలగించండి అంటూ వాదనలు వినిపించారు. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకి ఏపీపీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ బదులిస్తూ 2 రకాల చేతి రాతలు ఉన్న జవాబు పత్రాల అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు ఎంపిక కాలేదన్నారు. 2 చేతి రాతల వ్యవహారం తేల్చేందుకు ఏపీపీఎస్సీ కమిటీ వేసిందని, కమిటీని వేదికకొని కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. కోర్టు తుత్తీర్పుకు లోబడి ఉంటామని, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హామీ పత్రం ఇచ్చారని చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాదులు సివి మోహన్ రెడ్డి, పి శ్రీ రఘురాం, ఓ మనోహర్ రెడ్డి రిప్లై వాదనలు వినిపించారు.